కూడి వచ్చిన సంఘస్థులందరికీ యేసుక్రీస్తు వారి నామములో సమయం ఇచ్చిన అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు శిలువలో పలికిన 7 మాటల గురించి ఇప్పటి వరకు మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. అయితే దాని గురించి కొన్ని విషయాలు క్లుప్తంగా మనం తెలుసుకున్నాం. యేసుక్రీస్తు ఆయన శిలువలో ఎంతగానో నరకయాతన అనుభవిస్తూ కూడా మన కోసం ఈ 7 మాటలు పలికారు. ఆ మాటల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనము